గుంటూరు కారంతో పోటీ హనుమాన్ హీరో తేజ ట్వీట్ వైరల్. ఈ సంక్రాంతికి సినిమా అభిమానులకు పెద్ద పండగ. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా భారీగానే సినిమాలు ఉన్నాయి. ఏ సినిమా రేసులో ఉన్నా మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ చిత్రాన్ని రూపుదిద్దుకుంటున్నారు. మహేష్ త్రివిక్రమ్ ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే జనవరి 12వ తేదీన గుంటూరు కారం విడుదల కానుంది. అదే రోజున తేజ సజ్జా నటించిన హనుమాన్ కూడా విడుదల కానుంది. జనవరి 12వ తేదీన ఏకంగా 2 సినిమాలు ఉండడంతో ఈ పోటీ నుంచి ఎవరైనా ఒకరు తప్పుకొని మరో తేదీకి వస్తారనుకుంటే ఎవ్వరూ తగ్గడం లేదు. ఫైనల్గా గుంటూరు కారం, హనుమాన్ 2 చిత్రాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. దీంతో పలు వెబ్సైట్లు మహేష్కు పోటీగా తేజ సజ్జా దిగుతున్నాడు అంటూ కొన్ని పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్కి తేజ సజ్జా ఎలా పోటీ అవుతాడు? మహేష్కి మాస్ ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. మరి ఆయన నుంచి ఇంతవరకు పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా రాలేదు. అయినా పాన్ ఇండియా హీరోలో మహేష్ బాబు టాప్ 10లో ఉండడం విశేషమని చెప్పాలి. అయితే తేజ సజ్జా ఒక ట్వీట్ చేశాడు. సూపర్ స్టార్తో పోటీ ఏంటి సార్, ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా అని ఒక స్క్రీన్ షాట్కు రిప్లై ఇచ్చేశాడు. వాస్తవానికి 2000 సంవత్సరంలో మహేష్ బాబుతో యువరాజు అనే సినిమాలో నటించాడు తేజ సజ్జా. అందులో మహేష్ బాబుకు కుమారుడిగా ఆయన నటించిన విషయం తెలిసిందే కదా. సుమారు 24 ఏళ్ల తర్వాత ఇలా ఇద్దరు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం మరింత విశేషంగా మారిపోయింది. ఏదేమైనప్పటికీ తేజ సజ్జా మాత్రం ఇంత అద్భుతంగా రిప్లై ఇవ్వడం మహేష్ అభిమానులని ఆకట్టుకుంటుంది.